వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, నువ్వే నా ప్రాణం అన్నాడు, నువ్వే నా సర్వం అన్నాడు, సర్వస్వం నువ్వే, నీకోసమే జీవితం అంటూ ఎన్నో ఆశలు రేపాడు, కలలు కలలా చేశాడు. ఆ యువతి అతన్ని నమ్మింది, పూర్తిగా నమ్మింది. ఇక అతడితోనే జీవితం అనుకుంది. కానీ వాడిలో ఓ నరరూప రాక్షసుడున్నాడన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. వాడు ప్రేమ పేరుతో నయవంచనకు పాల్పడ్డాడు. ఇక ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అన్నట్టు ఆమెతో చాలా దగ్గరయ్యాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. చాలామంది ప్రేమికులు ఇలా చేస్తుంటారు. కానీ వీడిలో రాక్షసుడున్నాడు. వాడిని ఆమె గుర్తించలేకపోయింది. అయినా సరే ప్రియుడే కదా అంటూ అతనికి సహకరించసాగింది. అయితే ఆ దుర్మార్గుడు, ఆ నయవంచకుడు, ఆ కిరాతకుడు చేసిన ఒక పెద్ద దారుణం వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆమెను నమ్మించి ఓ లాడ్జికి తీసుకెళ్ళాడు. ప్రేమించిన వాడే, నమ్ముకున్న వాడే, సర్వస్వం అని భావించిన వాడే అతన్ని నమ్మి లాడ్జికి వెళ్ళింది. ఓ కారులో లాడ్జికి ఆమెను తీసుకెళ్ళాడు. ఆ కారులో అప్పటికి ఓ 4-5 ఉన్నారు. ఫ్రెండ్స్ అని చెప్పాడు. సరే అంటూ ఆమె లాడ్జికి వెళ్ళింది. కానీ వాళ్ళు కూడా రూమ్లోకి వస్తారన్న విషయాన్ని ఆమె గ్రహించలేకపోయింది. మొదటగా ఇతను ఆమెను అనుభవించాడు. ఆ తర్వాత వంతుల వారీగా 10 మంది ఆమెను వివస్త్రను చేసి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరు కాదు, 10 మంది కిరాతకులు ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నారు. దాదాపుగా చాలా దారుణంగా, అతి కిరాతకంగా ఆమెను అనుభవించారు. ఆమె చేసేది ఏం లేక భయపెట్టారో, చంపేస్తామన్నారో, ఏమన్నారో తెలియదు. కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది. ఎస్, ఈ సంఘటన జనగామలో జరిగింది. జనగామలో మొహమ్మద్ ఓవైసీ అనే కార్ డ్రైవర్ తాను ప్రేమించిన అమ్మాయిని ఇలా 10 మందికి అప్పజెప్పి తన కిరాతకాన్ని బయటపెట్టాడు. పది మంది అనుభవించారు. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత కూడా అతను ప్రేమ కబుర్లు చెప్తూ వచ్చాడు. కానీ ఆమె అతను నమ్మలేదు, దూరంగా పెట్టసాగింది. అయితే వారిలో మరో దుర్మార్గుడు, వాడెలాంటి వాడైతేనేమి, ఆ కార్ డ్రైవర్ ఎలాంటి వాడైతేనేమి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానంటూ ఆమెను మళ్ళీ నమ్మబలికాడు. ఏమైందో, మెంటలో ఏ కారణమో తెలియదు. కానీ ఆమె అతన్ని కూడా నమ్మేసింది. అతనితో గోవాకు వెళ్ళిపోయింది. అక్కడ కూడా సేమ్ సీన్. ఆమెను అతడు అతి దారుణంగా అనుభవించాడు. ఇక తాను మోసపోయానని తను అందరికీ అప్పచెప్తున్నాడంటూ ఆగ్రహించిన ఆమె జనగామకు తిరిగి వచ్చిన తర్వాత తన చిన్నమ్మ సాయంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఒక్కరొక్కరుగా ఈ 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ 10 మంది కూడా అవివాహితులే, యువకులే. కానీ ఇంత దారుణంగా ప్రేమ పేరుతో మొహమ్మద్ ఓవైసీ చేసిన పన్నాగంలో ఈ 10 మంది కూడా భాగస్వాములై, అంటే 9 మంది, మొత్తం 10 మంది. ఈ 10 మంది భాగస్వాములై ఆ అబలను అతి కిరాతకంగా అనుభవించారు. అత్యంత దారుణంగా ప్రవర్తించారు. కేసును దర్యాప్తు చేస్తున్న జనగామ పోలీసులు మొహమ్మద్ ఓవైసీతో పాటు అతని మిత్రులు ముత్యాల పవన్ కుమార్, బొద్దుల శివకుమార్, అబ్దుల్ హయూం, పుస్తకాల సాయి తేజ, ముత్తడి సుమంత్ రెడ్డి, గండా సాయి చరణ్ రెడ్డి, ఓరుగల్లు సాయిరాం, నూకల రవి, జట్టి సంజయ్ అనే మిగతా 9 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఓ కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఖచ్చితంగా మరో కోణం ఉండొచ్చు. మొహమ్మద్ ఓవైసీ ఆమెను నమ్మించాడు. కిరాతకుడు, దుర్మార్గుడు. ఆ 9 మంది కూడా అత్యంత దారుణంగా వ్యవహరించారు. మరి ఆ అమ్మాయి ఓవైసీని నమ్మింది. సరే, మిగతా 9 మందితో అలా జరుగుతుంటే ఎందుకు గొడవ చేయలేదు? ఎందుకు మౌనంగా ఉండిపోయింది? నిజంగానే భయపడిందా, లేక లైట్ తీసుకుందా? సరే, అది జరిగింది. ఆ తర్వాత
మరొకడు వచ్చి నిన్ను ప్రేమించాను, వాళ్ళ మోసం చేయను, నిన్ను చూసుకుంటాను, ఆదుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని మాటలు చెబితే ఆ మహమ్మద్ ఓవైసీ గ్యాంగ్లోని సభ్యుడే. అతన్ని ఎలా నమ్మింది? అతనితో గోవాకు ఎందుకు వెళ్ళింది? గోవాకు ఎందుకు వెళ్తారు లవర్స్? అది ఆమెకు తెలుసు. మరీ చిన్న పిల్ల కాదు. గోవాకు వెళ్ళింది, అక్కడ ఎంజాయ్ చేసింది. తర్వాత ఏమనుకుందో ఏమో ఇంటికి వచ్చి, జనగామలో ఇంటికొచ్చి తనను పెంచుకుంటున్న చిన్నమ్మకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడ ఆ దుర్మార్గుల నయవంచన ఎంత కీలకమో ఈ అమ్మాయి, ఈమె మనస్తత్వం కూడా అంతే కీలకం. ఎందుకు నమ్మింది? ఎందుకు లాడ్జ్కి వెళ్ళింది? ప్రేమ అంటే లాడ్జ్కి వెళ్ళడమేనా? ప్రేమ అంటే 10 మందితో శరీరాన్ని పంచుకోవడమేనా? సరే, అక్కడ జరిగింది, భయపెట్టారు, ఏదో చేస్తామన్నారు, మౌనంగా ఉండిపోయింది. మరి ఆ గ్యాంగ్లోని మరో సభ్యుడితో ఎందుకు వెళ్ళిపోయింది? పోలీసులు ఈ దిశగా కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ 10 మందిని అరెస్టు చేశారు, కానీ ఈమె మనస్తత్వంపై కూడా ఆరా తీస్తున్నారు.